నమస్కారం అందరికీ. వెల్కమ్ టు గ్రీన్ సైడ్ గార్డెనర్. ఈ వీడియోలో మనం ఆరోగ్యం కోసం అమృతం లాంటి ఒక ఔషధం మొక్క గురించి తెలుసుకుందాం. అది వాము మొక్క, లేకపోతే కరువుపల్లి మొక్క అని కూడా దీన్ని పిలుస్తారనమాట. ఇది మన ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. డైజెషన్, బీపీ, కోల్డ్, కఫ్, కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ప్లాంట్‌ని తప్పకుండా పెంచండి. దీన్ని ఇంగ్లీష్‌లో అజ్వైన్ ప్లాంట్ అని కూడా అంటారనమాట. తెలుగులో అయితే వాము మొక్క అని పిలుస్తాము. వాము మొక్క వల్ల మంచి వంటలు కూడా చేసుకోవచ్చు మనం. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. మరి ఇది ఎలా పెంచాలి? ఎలా జాగ్రత్త తీసుకోవాలి? అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. దీని సైంటిఫిక్ నేమ్స్ వచ్చేసి వాము మొక్క, కరువేపల్లి అని చెప్పి పిలుస్తారనమాట. సైంటిఫిక్ నేమ్ అయితే ప్లెక్ట్రాంథస్ అంబోనిషియస్ అని చెప్పి పిలుస్తారు. తమిళ్‌లో ఓమవల్లి, హిందీలో అజ్వాని లీవ్స్, ఇంగ్లీష్‌లో ఇండియన్ బోరేజ్, మెక్సికన్ మింట్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ అజ్వాని ప్లాంట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసుకుందాం. ఇది ఇంత స్పెషల్ ఎందుకంటే దీనిలో ఉన్న హెర్బల్ ప్రాపర్టీస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే జరుగుతాయన్నమాట. ఫస్ట్ ఈ ఆకులను తినడం వల్ల మనకి డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ని అయితే బంద్ చేస్తుందన్నమాట. అండ్ బీపీని కూడా రెడ్యూస్ చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందంట ఈ వాము మొక్క. అంతే కాకుండా కోల్డ్, కఫ్‌తో ఎవరైతే బాధపడతారో వాళ్ళు గనుక ఈ ఆకుల్ని కషాయంగా చేసుకొని తాగితే వాళ్ళకి కోల్డ్, కఫ్ కూడా తగ్గుతాయి. ఇంకా ఇదొక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. రోగనిరోధక శక్తిని పెంచే ఒక పవర్‌ఫుల్ ప్లాంట్. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అజ్వాని వాము ప్లాంట్ ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇంట్లో వాము మొక్క ఎలా పెంచాలంటే చాలా సింపుల్ అనమాట. కొన్ని నేను చెప్పే ఒక చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. మీరు చాలా ఈజీగా అయితే దీన్ని పెంచొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మంచి కటింగ్‌ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! దీంట్లో ఉన్న ఒక రబ్బని మీరైతే ఎంచుకోవాలనమాట. ఈ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉండాలి. ఈ మొక్కనైతే కటింగ్ ద్వారా లేదా సీడ్స్ ద్వారా అయితే పెంచుకోవచ్చు. సీడ్స్ ద్వారా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ బుషీగా ఉన్న ఇలాంటి ప్లాంట్‌లో ఒక మంచి ముదురు కొమ్మని కట్ చేసుకొని, ఆ వాము మొక్కని మనం సెలెక్ట్ చేసుకొని స్టెమ్ కటింగ్స్ ద్వారా బాగా పెరుగుతుంది కాబట్టి అలా ట్రై చేయొచ్చనమాట. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసుకొని ఈ కొమ్మని తీసుకెళ్ళి సాయిల్‌లో వేసేయాలి. సాయిల్‌లో వేసేస్తే ఏమవుతుందంటే రూట్స్ అనేవి ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. అప్పుడు మనకి ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది. సో, మనం ఇలా కట్ చేసిన మొక్క డైరెక్ట్‌గా సాయిల్‌లో వేసేస్తాం కాబట్టి రైట్ సాయిల్, రైట్ పాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, రైట్ పాట్, రైట్ సాయిల్ ఎలా చూస్ చేసుకోవాలి? ఖచ్చితంగా మీరు గనుక పాట్‌లో వేస్తున్నట్లయితే 6-8 ఇంచ్ కంటైనర్ అయితే వేయాలి. సాయిల్‌లో వేస్తున్నట్లయితే సాయిల్ అయితే వెల్ డ్రైన్డ్ సాయిల్ అయి ఉండాలి. వెర్మీ కంపోస్ట్ మిక్స్ చేయండి చాలా బెటరు. అండ్ మీరు గనుక కింద నేలలో వేసేటప్పుడు ఒక 30% శాండ్, 30% కాంపోస్ట్, ఇంకా 40% మీ దగ్గర అవైలబుల్‌లో ఉన్న రెడ్ సాయిల్ మిక్స్ చేసేసి, అప్పుడు ఈ కట్ చేసిన బ్రాంచ్ తీసుకెళ్ళి ఆ సాయిల్‌లో పెట్టేస్తే మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది. కాకపోతే దానికి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే వాటరింగ్ అండ్ సన్‌లైట్ కాబట్టి మోడరేట్ వాటరింగ్ అనేది చేయాలన్నమాట. ఓవర్ వాటరింగ్ ఏమి అక్కర్లేదు ఈ మొక్కకి. వాటర్ ఎక్కువ వేయకపోయినా కూడా ఇది బతుకుతుంది. సో, మోడరేట్‌గా వాటర్ అయితే వేయండి. అండ్ 4-6 అవర్స్‌లో అయితే ఈ మొక్క ఖచ్చితంగా సన్‌లైట్ అనేది తగలాలి కాబట్టి, అంటే షేడ్‌లో ఉన్నా కూడా పెరుగుతుంది. కాకపోతే స్లోగా పెరుగుతుంది. కాబట్టి 4-6 అవర్స్ డైరెక్ట్ ఎండ తగిలే ప్లేస్‌లో అయితే వేయండి. ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫెర్టిలైజింగ్ అనమాట. ఈ వామాకు మొక్క మనం హెల్త్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అయితే యూజ్ చేయకండి. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ లైక్ కౌ డంగ్ గానీ, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆర్గానిక్‌గా పెరుగుతుంది. లేదంటే నీమ్ కేక్ పౌడర్ అని చెప్పి మనకి అకేషనల్‌గా పెట్టినా కూడా పెస్ట్స్ అవి రాకుండా కాపాడతాయి. మాక్సిమం పెస్ట్స్ అనేవి అటాక్ అవ్వవు. మనం రోజు చూసుకుంటూ ఉంటే. అటాక్ అయితే మాత్రం నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నీమ్ ఆయిల్ స్ప్రే గానీ, నీమ్ కేక్ పౌడర్ గానీ యూజ్ చేయండి. అండ్ ఫెర్టిలైజర్ విషయానికొస్తే కౌ డంగ్ కాంపోస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఒక టెక్నిక్ వచ్చేసి ప్రూనింగ్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. మొక్క ఎంత బాగా పెరిగినా కూడా మనం బాగా మెయింటైన్ చేయడంలోనే ఆ మొక్క అనేది నిలబడుతుందా, లేకపోతుందా, పోతుందా అని చెప్పి ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఈ వామాకు మొక్క కూడా అన్ని మొక్కల్లాగే ప్రూనింగ్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. 15 డేస్‌కి ఒకసారి సాఫ్ట్ ప్రూనింగ్ చేయండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే నెమ్మదిగా మరీ హార్డ్‌గా కాకుండా మరీ మొదల్లోకి కాకుండా చిన్న చిన్నగా పక్కన బ్రాంచెస్ కట్ చేస్తూ ఉంటే బుషీ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకి మిల్లీ బగ్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్లాంట్‌ని ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే మిల్లీ బగ్స్ అనేవి మనకు కనిపించినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసేస్తే వాటి ఎఫెక్ట్ కూడా మనకి
ప్లాంట్ మీద అయితే ఉండదనమాట. ఇలా ప్లాంట్ బుషీగా చాలా బాగా అందంగా పెరిగిన తర్వాత ఇంకా మన ఫైనల్ స్టెప్ వచ్చేసి హార్వెస్టింగ్ అనమాట. అసలు హార్వెస్ట్ ఎలా చేయాలి? ఈ వామాకుల్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఈ మొక్క పెరగడానికి మనకి ఇంచుమించు ఒక 30-45 డేస్ అయితే పెరుగుతుందనమాట. అంటే ఇంత పెద్దగా కాదు. ఇది ఓల్డ్ ప్లాంట్. కొంచెం మీరు అప్పటికప్పుడు వేసుకున్న ప్లాంట్ అయితే ఒక బ్రాంచ్ స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకున్న ప్లాంట్‌కి ఒక 45 డేస్ టైం అయితే పడుతుంది. 1 మంత్ 15 డేస్ లీవ్స్‌తో రెడీ అవ్వడానికి. అప్పుడు లీవ్స్ రెడీ అవుతాయి కదా! ఫ్రెష్ లీవ్స్‌ని మనం పచ్చడిలో గానీ, రసంలో గానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది 5-6 లీవ్స్‌ని వాటర్‌లో బాయిల్ చేసి హనీతో కలిపి డైజెషన్ చక్కగా అవ్వడానికి అజ్వాని టీ అని చెప్పి కూడా చేసుకుంటారనమాట. అండ్ ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయో వాళ్ళు ఈ వాము కషాయం అనేది రెడీ చేసుకుంటారు. అదొక సూపర్ రెమెడీ. మీరు కూడా మీ ప్లాంటింగ్ అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్‌కొచ్చిన టైంలో మీరు కూడా ఆ రెసిపీ ట్రై చేయొచ్చు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా ఈ వామాకు మొక్క అయితే పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది కాబట్టి వామాకు మొక్క గురించి మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఈ పొల్యూషన్ వరల్డ్‌లో ఈ వామాకు మొక్క మన ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరే చూసారు కదా వీడియోలో. ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలంటే గ్రీన్ సెట్ గార్డెన్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకు ఈ వీడియో నచ్చితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.